నమస్కారం, ప్రతిఘటన న్యూస్ కు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే, గ్రామ వార్డు వాలంటీర్లను కొనసాగించాలని ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. వాలంటీర్లను కొనసాగించాలని కోరుతూ స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. వాలంటీర్ల సంఘం నాయకుడు సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం వాటిని కొనసాగిస్తూ 10,000 రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని అన్నారు. వాలంటీర్లను గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదని చెబుతున్నారని అన్నారు. 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని చెబుతున్నారని, అలాంటప్పుడు 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని వారు ప్రశ్నించారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల సంఘం నాయకుడు సుధాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, డివైఎఫ్ఐ నగర నాయకులు హుస్సేన్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి అమర్, వాలంటీర్ల సంఘం నాయకులు చక్రపాణి, తేజేష్, జావేద్, షురేక్, బాను తదితరులు పాల్గొన్నారు. మీకు చేయడానికి వీలు కాదా? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. 10,000 జీతం ఇవ్వాలి. విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. రాజీనామా చేసిన వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లకు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు చేసే పోరాటానికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయండి, మీరు చేసినటువంటి సేవల్ని మేము గుర్తించాము, మీకు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టి సీఎం ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లకి 10,000 జీతం పెంచి అందరినీ కొనసాగించాలి. అట్లాగే ఇప్పటిదాకా 6 నెలల నుంచి వాళ్ళకి ఏవైతే వేతనాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు వారిని రాజీనామా చేయించారు చాలా మందిని. మీరు కనుక రాజీనామా చేయకపోతే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మేము మిమ్మల్ని అందరినీ తొలగిస్తామని చెప్పేసి కూడా బెదిరింపులు చేశారు. కాబట్టి వైసీపీ లీడర్లకు బెదిరిపోయి రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మొత్తం వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించాలా, 10,000 జీతం ఇవ్వాలా. మీరు ఏం పని పెడతారు, వాళ్ళకి ఏం సేవలు అందిస్తారో మీరు చేయమన్న సేవ చేయడానికి వాలంటీర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మాత్రం వాలంటీర్లందరితో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ కూడా వాళ్ళ వెనకాల నిలుస్తుంది. వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి విజయం సాధించే వరకు కూడా వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి గ్రామ వార్డు వాలంటీర్లకి ఈరోజు డివైఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం.